వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరి డాక్టర్ గురువారెడ్డి గారు. వారితో స్పెషల్ చిట్ చాట్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా డాక్టర్? బాగున్నాను. ఎప్పుడు ఆ చిరునవ్వు అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. అలా ఉంటేనే బాగుంటుంది సార్. నేను వచ్చాను, ఒక 2 గంటలకు వచ్చినాను, 150 పేషెంట్స్ని చూశారు. అట్లే ఫ్రెష్ ఫీల్తో మళ్ళీ వచ్చారు. మళ్ళీ పైన సర్జరీస్ అంటున్నారు. అసలు ఎట్లా సార్? ఏముంది, దేవుడిచ్చిన చిన్న వరం. పేషెంట్లతో ఉంటే నాకు అసలు అలుపే ఉండదు. నువ్వు ఎప్పుడు రిటైర్ అవుతానని అడిగారు కొంతమంది. పొద్దున 9ంటికి పేషెంట్కి చూపించిన ప్రేమ, పేషెంట్తో ఉన్న నవ్వు సాయంత్రం పేషెంట్కి చూపించలేని రోజు రిటైర్ అవుతానని చెప్పారు. సో అది నా ఇది అదృష్టం. పేషెంట్లు చూస్తున్న కొద్దీ అది ఎనర్జీ వస్తుంటుంది. సో దట్స్ ఏ స్మాల్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద గాడ్. అదే ఎనర్జీ డాక్టర్ కావ్య గారికి కూడా ఉంది. అవును, కావ్య ఆదర్శం, మా పిల్లలందరూ అట్లానే ఉంటారు. అది కూడా దేవుడిచ్చిన వరం. అది నేను చేసిన గొప్పతనం కాదు, బట్ బ్లెస్సింగ్. అంటే ఇప్పుడు దీంట్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, ఏ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? నీ రీప్లేస్మెంట్స్ చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ వచ్చి రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది. రోబోటిక్ టెక్నాలజీ వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అంటే ప్రెసిషన్ బాగా ఉంటుంది, సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్ తక్కువ ఉంటుంది, కాబట్టి కొంత నొప్పి తక్కువ ఉంటుంది ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్గా. బట్ రోబోటిక్స్ అనేది దేవుడిచ్చిన వరం, అది లేకపోతే ఇంకేం లేదు అన్నదేం లేదు. రోబోటిక్స్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఆ అడ్వాంటేజెస్ ఉపయోగించుకోవచ్చు. అంటే పాత రోజుల్లో మెకానికల్ అలైన్మెంట్ అని కాలు ఆపరేట్ చేసేటప్పుడు ఒక కరెక్ట్గా ప్యారలల్గా కట్ చేసి జాయింట్ ఫిక్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా ఒరిజినల్గా జాయింట్ వంకరగా ఉంటే వంకరగా పెట్టే అవకాశం ఇప్పుడు రోబోట్ వల్ల కలుగుతుంది. దాన్ని కినమాటిక్ అలైన్మెంట్ అంటారు. ఆ అలైన్మెంట్లో కొన్ని మార్పులు వచ్చినాయి. ఆ మార్పులు రోబోట్ తోటి కొంచెం బాగా చేయొచ్చు. అంతేగాని రోబోటేతోనే చేయాలి. చాలామంది అన్నట్టు రోబోట్ లేకపోతే ఇంకే లేదు, రోబోట్ వల్ల అన్నీ మంచి గుణాలు అనేది ఏం లేదు. దానికోసం ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకొని రోబోట్కే అప్పులు చేసి చేయించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇప్పుడు మా గురువారెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆయన 4 మాటలు మాట్లాడితేనే మాకు సగం జబ్బు తగ్గిపోయిన ఫీలింగ్ ఉంటుంది. ఇంకా ముందు ఒక 20 ఏళ్ళలో అసలు డాక్టర్లే ఉండరు, ఏఏలే ఉంటాయి, రోబోట్స్ ఉంటాయి అని అంటే ఇంకా భయం వేస్తూ ఉంది. అదేం లేదమ్మా, ఎంత రోబోట్లు వచ్చినా, ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత హాస్పిటల్స్ పెద్ద అయినా ఆ పర్సనల్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ అది పెరుగుతున్న కొద్దీ పర్సనల్ టచ్ అవసరం ఇంకా పెరుగుతుంది. చాలామంది పేషెంట్స్ ఉన్నారు, ఇందాక 150 పేషెంట్స్ ఉన్నారు. అంటే కోవిడ్కి ముందు ఎంతమంది ఉండేవాళ్ళు, కోవిడ్ తర్వాత ఎంతమంది ఉంటున్నారు, అంటే ఇంతమందికి ఇన్ని నొప్పులు ఎందుకు వస్తున్నాయి, అప్పుడు ఏ సమస్యతో వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏ సమస్యతో వస్తున్నారు? కోవిడ్కి ముందు తర్వాత అంటే పెద్ద లేదు. కోవిడ్ ముందు ఉన్నాయి, అదే ప్రాబ్లం ఇప్పుడు ఉన్నాయి, మోకాళ్ళు అరగడం. బట్ కోవిడ్ తర్వాత మాకు ఆర్థోపెడిక్గా తెలిసింది ఏంటంటే హిప్ జాయింట్లో బ్లడ్ సప్లై తగ్గి అవాస్కులర్ నెక్రోసిస్ అని ఒక ప్రాబ్లం ఉంది. అంతకుముందు ఆల్కహాల్ వల్ల, స్టిరాయిడ్ మందుల వల్ల వచ్చేది. ఇప్పుడు కోవిడ్ తర్వాత అది బాగా ఎక్కువైంది, చాలా యంగ్స్టర్స్కి వస్తుంది. అదొకటి బాగా తేడా తెలుస్తుంది. అంతకుముందు వారానికి 2-3 హిప్స్ చూసేవాళ్ళం, ఇప్పుడు వారానికి 10-15 హిప్స్ చూస్తున్నాం. అలా అంత పెరిగింది, అది కోవిడ్ వల్ల. అంతకుముందు మిగతా నొప్పులు, మిగతా బాధలన్నీ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అక్కడ బోర్డు మీద మీ హ్యాండ్ రైటింగ్తో చూశాను. అవన్నీ నేనంటే పేషెంట్లకి ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళందరూ కూర్చొని పనికిమాలిన సినిమాలు, పనికిమాలిన టీవీ చూసే బదులు ఆ పేషెంట్లకి నేను ఇచ్చే సలహాలు, నేను ఇచ్చే అడ్వైజులన్నీ అక్కడ రాసి పెడుతున్నాను. అది టీవీ మీద టీవీ మీద వస్తాయి. అది పేషెంట్లకి తెలుస్తుంది. ఇప్పుడు నడువు నొప్పి ఉంది, ప్రతి నడువు నొప్పికి ఆపరేషన్ అక్కర్లేదు. అట్లానే మోకాళ్ళు అరుగుదలలో పిఆర్పి ఇంజక్షన్లు పనికిరావు. అట్లానే హీల్ పెయిన్కి ఆపరేషన్ అక్కర్లేదు. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు అందరికీ తెలుస్తాయి కదా. సో అందుకని ఇప్పుడు నేను రాసి నా సొంత స్వహస్తాలతో అది అందరికీ చూపిస్తాను అనమాట. అదొక ఎడ్యుకేషన్, పేషెంట్ ఎడ్యుకేషన్. మోకాళ్ళ నొప్పులు అనే సమస్య ఒక యూనివర్సల్ ప్రాబ్లం. అది అసలు ఎందుకు వస్తుంది సార్? అది ఈ వయసుతోటి, బరువుతోటి. వయసు మీద పడుతున్న కొద్దీ మోకాళ్ళు అరుగుతుంటాయి. కొంతమందికి, అందరికీ రావు. ఎందుకంటే కొంతమందికి దేహదారుఢ్యం, కొంతమంది జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటాయి. రెండోది బరువు ఎంత ఎక్కువ ఉంటే అంత తొందరగా వస్తాయి మోకాళ్ళ నొప్పులు. మీ దగ్గరకు మోకాళ్ళ నొప్పులు పేషెంట్ వచ్చారు, ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది సార్? అసలు మొత్తం మోకాళ్ళ నొప్పులు 4 స్టేజ్ల్లో ఉంటాయి. 4వ స్టేజ్ అంటే ఎముక రాసుకోవటం. ఇది 2వ స్టేజ్, ఇది నార్మల్, ఇది 4వ స్టేజ్. ఈ 4వ స్టేజ్కి వచ్చేదాకా ఆపరేషన్ ఏం చెప్పం. చాలామందికి అపోహలు, గురువారెడ్డి దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అంటాడని. అస్సలు ఇప్పుడు 150 మందిని చూశాను, దాంట్లో మహా అయితే 10-15 మందికి ఆపరేషన్ చెప్పుకుంటాను. మిగతా వాళ్ళందరికీ మందులు ఇస్తాం, ఎక్సర్సైజ్లు చూపిస్తాం. క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అని తొడ ఎక్సర్సైజ్. తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కింద కూర్చోకూడదు, మెట్లు ఎక్కకూడదు, అంటే మోకాల మీద లోడ్ పడకుండా చేయాలి. అంతమించి తర్వాత గ్లూకోజమైన్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి.
అంటే అది లోపల మోకాల్లో ఉన్న గుజ్జు బలాన్ని కాపాడతాయి. కొత్త గుజ్జు వచ్చే బిళ్ళలు కానీ, కొత్త గుజ్జు పుట్టించే ఇంజక్షన్లు కానీ, కొత్త గుజ్జు పుట్టించే పిఆర్పీలు కానీ ఏమి లేవు. అవన్నీ మాయ మాటలు, దొంగ మాటలు, మోసం మాటలు. ఉన్న గుజ్జుని కొంతవరకు బలాన్ని కాపాడటానికి, అందుకని ఆ మెడిసిన్ పేరు కాండ్రో ప్రొటెక్టివ్స్ అంటారు. ఆ మందులోనే అవి వేసుకోవచ్చు కొన్నాళ్ళు, అంతమించి ఇంకేలేదు. 4వ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా ఆపరేషన్ తప్ప ఇంకో మార్గం లేదు. ఆపరేషన్ అక్కర్లేదు, నాకు వద్దు, నాకు భయం, నాకు ఆర్థికంగా చేత కాదంటే మెదలకుండా ఇంట్లో కూర్చొని ఒక పుస్తకం చదువుకోవడం తప్ప ఇంకా వేరే పిచ్చి పిచ్చి ఇంజక్షన్లు చేయించుకోకూడదు. ఇప్పుడు దాని మీద నేను యూట్యూబ్లో చాలా వీడియోలు చేశాను. పిఆర్పి ఇంజక్షన్ మంచిది కాదని. దానికి కొంతమంది మీరు ఆపరేషన్లు మీకు తగ్గిపోతాయని చెప్పి పిఆర్పి ఇంజక్షన్ల మీద మీరు క్రిటిసైజ్ చేస్తారు. కొత్తది వచ్చినప్పుడు అది మీరు కూడా నేర్చుకోవాలి కదా అని. కొత్తది కాదు అది, యాక్చువల్గా అది ఎప్పటి నుంచో ఉంది అది, బట్ దానికి నిర్ధారణ లేదు. అది మోసం ట్రీట్మెంట్. కొత్త పాత లేదు, ఎప్పుడు మోసమే. అది ఇప్పుడు కొత్త టెక్నిక్స్ నేను బోల్డ్ నేర్చుకున్నా, రోబోటిక్స్ కొత్త నేర్చుకున్నాను, ఆస్టియోటమీస్ నేర్చుకుంటాం, అన్నీ ఉంటాయి. బట్ మోకాళ్ళ నొప్పులు కి గ్రేడ్ 4కి ఆపరేషన్ తప్ప ఇంకో మార్గం లేదు. దానికి ఇంజక్షన్లు చేసి నయం చేస్తా ఉన్న తప్పు దాన్ని నేను ఖండిస్తున్నాను, విమర్శిస్తున్నాను. కాబట్టి నేను కొత్తవి నేర్చుకోవాల్సిన అన్న పరిస్థితి కాదు ఇది. కొత్త ట్రీట్మెంట్ కాదు ఇది, దొంగ ట్రీట్మెంట్. నేను నేర్చుకోను. అవును. ఈ 4th స్టేజ్ వచ్చింది, మీ దగ్గర సర్జరీ చేస్తారు. అంటే సర్జరీ అంటే ఏముంటుంది? అరిగిపోయిన పార్ట్ చెక్కేసి ఇలా ఒక పక్క స్టీలు, ఇంకో పక్క ప్లాస్టిక్ వేస్తాం. దీన్ని నీ రీప్లేస్మెంట్ అంటారు. ఇది చక్కగా కాపాడుకుంటే 20-25 ఏళ్ళు పనిచేస్తాం. ఎవరికైనా చేయొచ్చు, షుగర్లు ఉన్నా ఎవరికైనా చేయొచ్చు. నేను 4000 మంది చేస్తే దాంట్లో 1000 మంది పైగా షుగర్ ఉంటుంది. అది ఇబ్బంది. ఇప్పుడు వ్యవసాయదారులకు చేయొచ్చు, వాళ్ళు రైతులకు చేసుకోవచ్చు, వాళ్ళు మళ్ళీ పొలం పనులు చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నాకు కూడా చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు, ఎవరైనా పెయిన్ క్లినిక్స్ ఉంటే చెప్పమని. అంటే అక్కడ పెయిన్ క్లినిక్ కరెక్ట్గా అడిగారు మీరు. పెయిన్ క్లినిక్ మీద కాదు నా యుద్ధం. పెయిన్ క్లినిక్, పెయిన్ స్పెషలిస్టులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మాకు చాలా పుణ్యం చేస్తారు, చాలా సహాయం చేస్తారు. ఎప్పటి నుంచో మాకు పెయిన్ క్లినిక్స్ ఉన్నాయి. వాళ్ళు క్రానిక్ పెయిన్, బ్యాక్ పెయిన్స్, తగ్గని పెయిన్లు, తర్వాత క్యాన్సర్ పెయిన్, తర్వాత సైకోసోమాటిక్గా వచ్చే పెయిన్స్, వాళ్ళన్నిటికీ వాళ్ళు చక్కటి ట్రీట్మెంట్స్ ఇస్తారు. అదొక స్పెషలైజ్డ్ బ్రాంచ్. దాంట్లో నిష్ఠాతులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నేను దాని మీద ఎప్పుడు చెప్పట్లేదు. పెయిన్ క్లినిక్లు చక్కగా స్పెషలైజ్డ్ డాక్టర్స్ చాలా ముఖ్యం, మనకు కావాలి. కానీ దొంగ పిఆర్పి ఇంజక్షన్లు మోకాళ్ళ ఆర్థరైటిస్ చేసే వాళ్ళ మీద నా యుద్ధం. అది మోకాళ్ళ డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే వయస్సుతో పాటు, బరువుతో పాటు అరుగుదల వచ్చిన మోకాళ్ళకి మందులు, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్. తగ్గనప్పుడు ఆపరేషన్. ఈ రెండింటికి మధ్య ఇంకేం లేదు. ఆ రెండింటికి మధ్య దొంగలు చేరారు. ఈ పిఆర్పి ఇంజక్షన్ చేస్తాం, గ్రేడ్ 4కి సూపర్ పిఆర్పి ఇస్తాం, ఇట్లాంటివన్నీ దొంగ మాటలు. అట్లానే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ చేస్తాం, అవన్నీ దొంగలు, టెంపరీ మాటలు ఇవన్నీ. అదే చెప్పాను కదా, అన్ని టెంపరీ. మా అయితే 2 రోజులు తగ్గుతుంది, ఒక్కోసారి 15 రోజులు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ వస్తుంది. బట్ వీళ్ళు ప్రామిస్ చేస్తుంది ఏంటి, ఓ పర్మనెంట్ అని చెప్పి లక్షలు తీసుకుంటున్నారు. అది అమాయక ప్రజల్ని మోసం చేయడం, అది తప్పు అని నేను ఖండిస్తున్నాను. అంతేగాని పెయిన్ క్లినిక్స్ మీద నాకు ఏ రకమైన దురభిప్రాయం లేదు. నాకు మంచి అభిప్రాయం ఉంది. నాకు కావాలి కూడా పెయిన్ క్లినిక్, పెయిన్ స్పెషలిస్టులు చాలా గొప్ప ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళందరూ ఎంతో మందికి సహాయం చేస్తారు. అంటే ఆర్థోపెడిక్స్ దగ్గరికి వచ్చాకే అక్కడికి వెళ్ళాలా అనేం లేదు. మేము రిఫర్ చేస్తాం, కొంతమంది డైరెక్ట్గా పెయిన్ క్లినిక్ కూడా వెళ్తారు. మా దగ్గర నుంచి వచ్చే పేషెంట్ బ్యాక్ పెయిన్ వాళ్ళు వస్తారు. కొంతమంది సంవత్సరాల తరబడి మా దగ్గర ట్రీట్మెంట్ ఉండదు, ఆపరేషన్లు పనికిరావు. అప్పుడు బ్యాక్ పెయిన్ వాళ్ళకి పంపిస్తాం, వాళ్ళు చక్కగా చేసి పెడతారు. అట్లానే క్యాన్సర్ పెయిన్, కొంతమందికి డిప్రెషన్తో పెయిన్స్ వస్తాయి, వాళ్ళని కూడా అక్కడ పంపిస్తాం. కాబట్టి పెయిన్ క్లినిక్ చాలా మంచి స్కోప్ ఉంది, మంచి డాక్టర్లు ఉన్నారు హైదరాబాద్లో. బట్ పెయిన్ క్లినిక్ మీద కాదు నా యుద్ధం. నా క్రిటిసిజం, నా ఆక్షేపణ మోకాళ్ళ ఆర్థరైటిస్లో పిఆర్పి ఇంజక్షన్లు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్లు చేయడం మీద. ఇప్పుడు ఈ మోకాళ్ళ ఆర్థరైటిస్లో పెయిన్ క్లినిక్ వాళ్ళు, పాత పెయిన్ క్లినిక్ మంచి స్పెషలిస్టులు ఎప్పుడు మోకాళ్ళ మీద ఏం చేయాలి. ఏదన్నా అక్కడ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యాంకిల్ పెయిన్ ఉందంటే దానికి చిన్న బ్లాక్స్ ఇచ్చేవాళ్ళు, లోకల్గా ఇచ్చేవాళ్ళు తప్ప ఆర్థరైటిస్లో వాళ్ళు ఎప్పుడు ఏ రకమైన దొంగ ట్రీట్మెంట్లు చేయలే పెయిన్ స్పెషలిస్టులు. ఈ కొత్తగా పుట్టుకొచ్చి వీళ్ళు పెయిన్ క్లినిక్ పరువు తీస్తున్నారు. అసలు ఎట్లా తెలుసుకుంటాం? అదే కదా, ప్రజలకు తెలియదు. వాళ్ళ పాప అందరూ ఒకటే అనుకుంటారు, వైద్యం అంటే వైద్యం ఒకటే ఉంటుందిలే అనుకుంటాం. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి కదా, దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటాం. ఇది అడ్వాన్స్ ట్రీట్మెంట్ కాదు, ఇది దొంగ ట్రీట్మెంట్, పనికిరాని ట్రీట్మెంట్.
అన్ప్రూవెన్ ట్రీట్మెంట్, అది పాయింట్ అక్కడ. అన్ప్రూవెన్ ఇప్పుడు అన్ని ఆల్ అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్, ఆస్ట్రేలియన్ ఆర్థోపెడిక్ సర్జన్స్, న్యూజిలాండ్, యూరోపియన్, ఆల్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ బాడీస్ పిఆర్పికి మోకాళ్ళ ఆర్థరైటిస్లో ఏ రకమైన రోలు లేదు, ఏ స్టేజ్లోనే నొక్కి ఒక్కాడించి చెప్పినాయి. నేను ఆ మొత్తం యూట్యూబ్లో ప్రూఫ్స్తో సహా పెట్టాను నేను. అందులోనూ ఆ పిఆర్పి ఇంజెక్షన్ ఒకసారి చేసుకుంటే ఆగరు సార్, అది చేసుకుంటూనే అదే చెప్పేది. ఉండాలి. మళ్ళీ రెండో ఇంజెక్షన్, మూడో ఇంజెక్షన్ లక్షలు పాప అమాయక ప్రజలు పొలాలు అమ్ముకొని, నాకు మంగళసూత్రాలు అమ్ముకొని చేయించుకుంటారు. పేషెంట్ టెస్టిమోనియల్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు పేషెంట్లు మోకాళ్ళ ఆపరేషన్ అంటే భయపడటం సహజం. నాకు ఆపరేషన్ ఇష్టం అని ఎవరు చేయించుకోరు, భయం. బట్ ఆ భయాన్ని ఆసరాగా తీసుకొని నువ్వు మోకాళ్ళలో ఇంజెక్షన్ చేయడం అనేది పాపం. నువ్వేం చెప్పాలి, అమ్మ నీకు ఆపరేషన్ తప్ప ఇంకోటి పనికిరాదు, ఈ ఇంజక్షన్లు పనికిరావు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని చెప్పాలి. నువ్వు ఆ భయాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి దొంగ ఇంజక్షన్లు ఇచ్చి లక్షలు తీసుకోవడం అనేది చాలా అభ్యంతరకరం. అది అసలు మంచి అనెతికల్. ఇప్పుడు ఇక్కడ ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఈ మోకాల నొప్పికి ఏదైతే సర్జరీ ఉందో అది ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయిపోయే సర్జరీనా సార్? ఆపరేషన్ 1.5 hours పడుతుంది. ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ? హాస్పిటల్లో 3 రోజులు ఉంటే చాలు. అంతే. ఓకే. నొప్పి అలాంటి ఎక్కువ తెలుసు? 15 రోజులు ఉంటాయి, కొంతమందికి 2-3 నెలలు ఉంటాయి. అవన్నీ మజిల్ పెయిన్స్, అవి మెల్లమెల్లగా తగ్గుతాయి. కాకపోతే అనుకునేది ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ కావాలి, సో నొప్పి అనేది తగ్గాలి. కాకపోతే చాలా పూర్ పేషెంట్స్ ఉంటారు, ఇంత మనం తట్టుకోగలమా అంత దూరం వెళ్ళి? పూర్ పేషెంట్స్ తట్టుకోలేని ఉంటారు. నా క్లినిక్లోనే చాలా మంది వస్తారు. అందుకనే నేను సర్వేజన ట్రస్ట్ అని పెట్టి దాంట్లో పూర్ మదర్స్కి ఆపరేషన్లు చేస్తున్నాం. లాస్ట్ 2 years నుంచి ఆల్రెడీ 150 మందికి చేసాం. 1 for mother, 1 for other అన్న క్యాప్షన్ తోటి. ఇందాక కూడా మురళీమోహన్ గారు వచ్చారు. ఆయన ఒక పేషెంట్ యాంపిటేషన్ అయిన పేషెంట్ తీసుకొచ్చారు. ఆయనతో పాటు నేను కూడా ఆ పేషెంట్ని మా ట్రస్ట్ నుంచి చేసి చేస్తున్నాం. అట్లా ఇప్పుడు మోకాళ్ళు కూడా 150 మందికి చేసాం. ప్రధానంగా ఎవరన్నా పేదవాళ్ళు మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోలేని ఆర్థిక స్తోమత లేక ఉన్నవాళ్ళు మా ట్రస్ట్కి అప్లై చేసుకుంటే మేము ఆపరేషన్ చేసి పెడతాం. కానీ ఇక్కడ డాక్టర్ల వైపు కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచించాలి. ఏదైనా ఒక పరికరం తెచ్చినప్పుడు ట్యాక్స్లు కానీ కస్టమ్స్ కానీ అవన్నీ లేకుండా ఉంటే వైద్యం అనేది చాలా సులభం అయిపోతుంది. కరెక్ట్, ట్యాక్స్లు ఎంత తగ్గాలి, బట్ వాటిని గవర్నమెంట్ ఇంత పట్టుకు చేయలేదు. ఇంకా లగ్జరీ ట్యాక్స్ అని కూడా వేస్తుంటుంది హాస్పిటల్ మీద. సో ఇవన్నీ గ్రాడ్యువల్గా మార్పులు వస్తాయి. చక్కగా చెప్పారు సార్, చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. సో ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్కి ఏమైనా ఒక 4 టిప్స్ చెప్తారా, అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి? ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేసుకోవాలి. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ ఇలా మెడ ముందుకు పెట్టకుండా స్ట్రైట్గా దిండేసుకొని కూర్చోవాలి. ఎప్పుడు ల్యాప్టాప్ దగ్గరికి రావాలి, ముందుకు వెళ్ళకూడదు. గంటలు కూర్చోవద్దు. ఎవ్రీ 2 hours కాస్త లేచి స్ట్రెచ్ అవ్వాలి. తర్వాత నెక్ బ్యాక్ ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. తర్వాత లావ్ ఎక్కకుండా పొట్ట రాకుండా చూసుకోవాలి. సో ఇవి సింపుల్ పోస్చర్ టెక్నిక్స్. తర్వాత రెగ్యులర్గా ఆడవాళ్ళకి కాల్షియం సప్లిమెంట్స్, వైటమిన్ డి సప్లిమెంట్స్, కాస్త వాకింగ్ చేసుకుంటే మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. మీకోసం పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో అంటే జనరల్గానే యూట్యూబ్ ఛానల్స్, థంబ్నెయిల్స్ వాటి మీద మీ వెర్షన్ వినాలని ఉంది నాకు. ఏం చెప్తారు అసలు? రకరకాలుగా ఉంటాయి. మరి ఇప్పుడు యూట్యూబ్లో బోల్డ్ అంత మంచి ఉంది, దానివల్ల ప్రజలకు బోల్డ్ అంత నాలెడ్జ్ వస్తుంది. బట్ కొంతమంది దాన్ని బాగా సెన్సేషనల్గా చేయాలని చెప్పి థంబ్నెయిల్స్ మీద రకరకాల పెడుతుంటారు. అది చూసి దాన్ని చూడాలని ఇది అది చూసి కొంతమంది చూస్తారు, కాసేపు అందరూ తెలిసిపోద్ది దాంట్లో కథ ఏం లేదని. ఇది మామూలే, ఇదంతా. చక్కగా చెప్పారు సార్, ధన్యవాదాలు. నమస్తే.